రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు భూపాలపల్లిలోని జయశంకర్ చౌక్ నుంచి సెంటినరీ కాలనీలోని పన్నూరు వరకు జరిగే విజయబేరి యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 4:30కి పెద్దపల్లిలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని సాయంత్రం 5:45కు పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు విజయబేరి యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రగతి భవన్ లో బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేటీఆర్ కామారెడ్డి ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక్కడ సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో గెలుపుకు సూచనలు, విభేదాలు ఉన్న నేతను బుజ్జగింపులు, పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నాయకులు విభేదాలు పక్కన పెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెజార్టీ కోసం కృషి చేయాలని కోరారు. ప్రగతి భవన్ లో నిన్న కామారెడ్డి పట్టణ నాయకులతో సమావేశం నిర్వహించారు. బోధన్ మండలంలో భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రంగురంగు పూలతో బతుకమ్మను అలంకరించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతూ ఆట ఆడుతూ అనంతరం బతుకమ్మను కవిత ఎత్తుకొని చెరువులో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టగా 63,40,000 రూపాయలు అవాలా సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. రేపు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆర్మూర్, నిజామాబాద్, బోధన్లో రాహుల్ గాంధీ పాదయాత్ర, స్ట్రీట్ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఎన్నికల వేళ హైదరాబాద్ లో పోలీసులు విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇవాళ కుతుబ్లాపూర్ లో నిర్వహించిన వాహనాల తనిఖీలో రూపాయల కోటి విలువైన చీరలను పోలీసులు సీజ్ చేశారు. ప్రగతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ కు వాటికి తరలిస్తున్నట్లు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించబోయే తొలి జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ అధిష్టానం తనకు మద్దతుగా నిలుస్తుందని, ఈసారి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని జోసెన్ చెప్పారు. డిక్కంపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని మరోసారి దీవించాలని ఓటర్లను కోరారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో, అలాగే శ్రీరామ గార్డెన్ లో క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అందరి సంక్షేమం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు.